మనం ప్రీవియస్ వీడియోస్లో ఇలా సింగిల్ సోర్స్ ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేయాలన్న దాని గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇలా మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయి, అంటే 2 కరెంట్ సోర్సెస్ ఉన్నాయి, 2 రెసిస్టెన్స్ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే ఇది కూడా సాల్వ్ చేయడం పెద్ద కష్టమేం కాదు, సింపుల్ ప్రాసెస్ మనకు తెలిస్తే. ఇప్పుడు ఇవి 2 కరెంట్ సోర్సెస్ కదా, ఇవి 2 చూడండి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. ఇది అప్ సైడ్ ఉంటే ఆరో, ఇది డౌన్ సైడ్ ఉన్నట్టు, అంటే ఇది ఆపోజిట్ పొలారిటీ. ఇది +5 amps అనుకుంటే ఇది -1 amp. సో దీన్ని సింపుల్గా ఎలా చేస్తామంటే 5 - 1 అంటే పాజిటివ్ నుంచి నెగిటివ్ తీసేసాం, ఎంత 4 amperes. ఇప్పుడు ఇది ఎలా కన్వర్ట్ అయిపోయింది అంటే ఇప్పుడు చూడండి ఒకే కరెంట్ సోర్స్ అయింది. ఇప్పుడు +5 నుంచి -1 తీస్తాం కాబట్టి రిజల్ట్ అనేది మనకి ప్లస్ వస్తుంది. అండ్ పైకి ఇప్పుడు 2 రెసిస్టెన్స్ వచ్చాయి, ఇలా 2 రెసిస్టెన్స్ వేసుకుంటాం. ఇప్పుడు ఎందుకంటే ఇలా వేసుకున్నాం, ఈ 2 కరెంట్ సోర్సెస్ని మనం సింప్లిఫై చేసి ఒక కరెంట్ సోర్స్ కింద 4 amp కరెంట్ సోర్స్ కింద చేంజ్ చేస్తాం. కాబట్టి ఇవి 2 కాస్త ఒక కరెంట్ సోర్స్ అయిపోతే ఇప్పుడు ఈ 2 రెసిస్టెన్స్ ప్యారలల్లోకి వచ్చాయి. ఇప్పుడు ప్యారలల్ రెసిస్టెన్స్ని మనం ఎలా కన్వర్ట్ చేస్తాం, రెండింటిని మల్టిప్లై చేసి సింపుల్గా ఇది సాల్వ్ చేస్తాం అనుకో, మనకి సింగిల్ రెసిస్టెన్స్ కింద కన్వర్ట్ అయిపోతుంది. అంటే ప్యారలల్ రెసిస్టెన్స్ని సింగిల్ రెసిస్టెన్స్గా కన్వర్ట్ చేయడానికి. అలా అవుతుంది. ఇది 2 ohms రెసిస్టెన్స్ అనేది వచ్చింది. ఇది ప్యారలల్ రెసిస్టెన్స్ సింప్లిఫికేషన్ వచ్చి కదా, ఇవి రెండింటిని మల్టిప్లై చేసి డివైడెడ్ బై ఈ రెండింటిని ప్లస్ చేస్తాం. అంటే ఇది R1 ఇది R2 అనుకుంటే R1 R2 అనుకుంటే ఫార్ములా వచ్చేసి R1 R2 బై R1 + R2. ఇది ఇప్పుడు R1 ప్యారలల్ విత్ R2 ప్యారలల్లో ఉన్నప్పుడు ఈ ఫార్ములాని యూజ్ చేసి సింప్లిఫై అనేది చేస్తాం. సో ఈ ఫార్ములాని యూజ్ చేసి 2 ohms వచ్చింది కదా, సింపుల్గా 2 ohms వేసుకుంటాం ఇక్కడ. ఇది సింపుల్గా ఈ సర్క్యూట్ అనేది సింగిల్ కరెంట్ సోర్స్ కింద ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని వోల్టేజ్ సోర్స్ కింద కన్వర్ట్ చేసుకుంటాం.